కూడా ఆ ల్యాబ్ లోనే వర్క్ చేస్తుంటారు. సురేష్ తో పాటు వీరు అంతా కూడా ల్యాబ్ లోనే పనిచేస్తారు. ప్రతిరోజు కూడా రాత్రి 10 గంటల వరకు కూడా ఆ పని చేసి అక్కడే వెళ్ళిపోతుంటారు. ఆ సమయంలో చూసినట్లయితే రాత్రి సమయంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోజు సురేష్ ఎన్ని గంటలకు బయటకు రోజు ఎన్ని గంటలకు బయటకు వెళ్తారు? అసలు మామూలుగా రోజు ఎన్ని గంటల వరకు ఉంటాడు షాప్ లో? 11 వరకు నైట్ 11 వరకు. అంటే ఆర్డర్స్ ఎక్కువగా ఉండడం వల్ల 11 వరకు కూడా అన్ని చుట్టుపక్కల షాపులన్నీ కూడా బంద్ 10 గంటలకే క్లోజ్ చేస్తారు. నిన్న ఏం జరిగింది? నిన్న సాయంత్రం ఏ టైంలో జరిగింది ఈ విషయం? 10-16కి ఇద్దరు వర్కర్స్ ఉండే ల్యాబ్ లో. వాళ్ళని మీరు ఇక రోజు లంచ్ లేట్ అవుతుంది కదా, మీరు వెళ్ళిపోండి అన్న, నేను ల్యాబ్ క్లోజ్ చేసుకుని వస్తా అని చెప్పేసి వాళ్ళిద్దరిని పంపించేసిన కరెక్ట్ 4 నిమిషాలకు వీళ్ళిద్దరు వచ్చేసారు షాప్కి. ఫస్ట్ ఫ్రేమ్స్ చూసి ఎంత పడుతుంది అన్న అమౌంట్ అది అని చెప్పేసి అడిగారు. అడుగుతాలకి ఇంకా సమాధానం చెప్పిన తర్వాత ఒక పెన్ డ్రైవ్ ఇచ్చి అందులో ఒక 3 ఫొటోస్ మాకు ప్రింట్ కావాలన్నా అని చెప్పేసి అన్నాను. మేము చాలా దూరం వెళ్ళాలి, 3 ఫొటోస్ ప్రింట్ కావాలన్నా అంటే ఇప్పుడు కుదరదన్నా వెళ్ళిపోరు అని చెప్పేసి అందరు వర్కర్స్ అందరు వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్పారు. వాళ్ళు బయటికి వెళ్ళిపోయినాక మొత్తం లైట్స్ క్లోజ్ చేసి లోపల సిస్టమ్స్ షట్ డౌన్ చేద్దామని చెప్పేసి లోపలికి వెళ్ళి అన్న జర అర్థం చేసుకోండి, నేను కొంచెం దూరంగా వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు లోపలికి వచ్చి ఆయన రిక్వెస్ట్ చేసి జరిగింది. రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకి ఏం జరిగింది అంటే వాళ్ళకి ఇంకా సరే లేదు దూరం వెళ్ళాలంటుంది కానీ ఆలోచించి సరే అని చెప్పేసి మిషన్ ఆన్ చేసి ఆ ప్రింట్ వేద్దామని చెప్పేసి టెంపరేచర్ కొంచెం టైం పడుతుంది మిషన్కి. ఆ టెంపరేచర్ వచ్చే గ్యాప్లో మాట్లాడుతారు వాళ్ళు, ఏందన్నా ఇది ఇట్లా ప్రింటింగ్ ఏంది, వ్యవస్థ ఏంది, అది అన్నట్టు మాట్లాడేటట్టు మనకు అది రికార్డు మనకు కాలేదు. తర్వాత ప్రింట్ తీద్దామని చెప్పేసి సిస్టమ్ ముందుకు వచ్చి కూర్చుంటాలకే ఒక బ్లూ కలర్ టీషర్ట్ అతను చాక్ తీసుకొని గొంతు కాడ కోసేస్తాలకే ఆ నెట్ వేసుకొని బయటికి వెళ్దాం అనుకుంటాలకే ఆ నెట్ కింద పడ్డోడు కాలు పట్టు వైట్ టీషర్ట్ వాడు పొడిచి. సురేష్ ఒక్కడే ఉన్నాడు అప్పుడు షాప్ లో, మిగతా వర్కర్స్ అంతా అప్పుడు బయటకు వెళ్ళినటువంటి ఇద్దరిని పంపించేసిండు. లేట్ నైట్ అవుతుంది కదా, వెళ్ళండి, మీరు టైంకి తినట్లేరు కదా, మీరు ఎప్పుడు రోజు టైం తినట్లేరు, వర్క్ లేనప్పుడు కూడా ఎందుకన్నా మీరు వెళ్ళిపోండి, నేను బంద్ చేసుకొని క్లోజ్ చేసుకొని నేను కూడా వస్తా అని చెప్పేసి వాళ్ళకి చెప్పింది. అంటే వాళ్ళ ప్లాన్ ప్రకారం, ఎందుకంటే షాప్ మూసేసే సమయం, షాప్ లో ఒక్కరు ఉన్నటువంటి సమయం చూసుకొని ఈ విధంగా ఆర్డర్ అని కూడా రావడం అట్లా జరిగింది. అంటే గతంలో వారు ఎప్పుడైనా షాప్ కి ఇట్లా రావడం, సురేష్ తో గొడవలు కావడం ఇలాంటివి ఏమన్నా చూసి పర్సనాలిటీ వాళ్ళనైతే మనం ఎన్నడూ చూడలేదు. ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు? అది చూడొచ్చు, ప్రత్యక్షంగా చెప్తున్నటువంటి ప్రకారం కూడా మొత్తం ఆ షాప్ లో పనిచేసే వారంతా కూడా చాలా క్లియర్గా క్లారిటీగా చెప్తున్నారు. ప్రతినిత్యం కూడా రాత్రి 11 గంటల వరకు కూడా ఆ షాప్లోనే పనిచేస్తారు, నిత్యం రద్దీగా ఉంటారు. ఎప్పుడు కూడా తను నకరికల్ కానీ, చిట్యాల కానీ, అదేవిధంగా టౌన్లో నల్గొండలో కానీ షాపులు ఉన్నాయి, మొత్తం నిత్యంగా రద్దీగా ఉంటారు. మొత్తం 30 మంది వర్కర్స్, అతని ఆర్డర్స్ బిజీగా గడుపుతున్నటువంటి వ్యక్తిని ఈ విధంగా ఎందుకు హతమార్చారో, చంపారో ఇప్పటికి కూడా మిస్టరీగా మారిందని చెప్తున్నారు. అసలు ఏమనుకుంటున్నారు, ఏం జరిగింది? గత 7-8 సంవత్సరాల సంది నల్గొండలో ల్యాబ్ నిర్వహిస్తుండే సురేష్ గారు. అలాంటి మంచి వ్యక్తిని మనం ఎక్కడ చూడకుండొచ్చు. అంత మంచి వ్యక్తి పొద్దున్నే లేచిన కాంచి లాస్ట్ నిద్రపోయేటప్పటికి కూడా ఎవరినైనా అన్నా సారు అనే పదం తప్ప ఇంకో మనిషి అనేటోడు కాదు. అలాంటి ఆయన హత్య చేసిరంటే మేము జీర్ణించుకోలేకపోతున్నాం. అలానే మా యూనియన్ తరపుకి వెళ్ళి మరి ఖండిస్తూ ఈరోజు మేము అందరం ర్యాలీగా వెళ్ళి ఎస్పీ గారికి మెమోంటో ఇవ్వడం జరుగుద్ది. అలా ఉన్నది కాకుండా ఇలాంటి ముందు జరగకుండా చూడాలని పోలీసు వాళ్ళని, అది పక్కనే పోలీస్ స్టేషన్ కూతబెట్టు దూరంలోనే ఉంది. మొత్తం నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం, ఒక షాప్ లోకి వచ్చి కూడా ఇత్యంత దారుణంగా చంపినట్టు మరి పోలీస్ స్టేషన్ కు కూతబెట్టే దూరంలో జరగడం ఇది చాలా దారుణం. ఇలాంటి వ్యక్తి మరి ఎవరి చీమకు కూడా హాని కలిగినోడు. మా ల్యాబులకు ల్యాబ్ ఓనరే కానీ మా దానికి ప్రతి ఒక్క యూనియన్కి మొదలు చేసే సహాయం అంటే సురేష్ గారు లేనిది యూనియన్ లేదనే విధంగా చేసేటవాడు. ఇలాంటి ఫోటోగ్రాఫర్ నల్గొండ జిల్లా చాలా నష్టపోయినా మేము. అలాంటి వారు పోయినందుకు మేము చాలా బాధపడుతున్నాం. రైట్, చూడొచ్చు మొత్తం కూడా సురేష్ స్నేహితులు అంతా చెప్తున్నారు, వారంతా అసోసియేషన్ కూడా సురేష్ చాలా
మంచి వ్యక్తి, నిత్యం పనిలో బిజీగా ఉంటారు. ఇలాంటి పాత గొడవలు కక్షలు కూడా లేనటువంటి పరిస్థితి. సురేష్ హత్య జరగడం కూడా పోలీస్ స్టేషన్ కూతవేడి దూరంలో పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్నటువంటి షాపులోనే దారుణంగా వచ్చి ఇద్దరు హతమార్చారు. నిందితులు ఎవరో కూడా తేల్చాలి, వెంటనే కఠినంగా శిక్షించాలనేటువంటి డిమాండ్ అయితే ఇక్కడ కనపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ రమేష్. సో నల్గొండ టౌన్లో దారుణ హత్య చోటు చేసుకుంది. సురేష్ అనే వ్యక్తిని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అతను పనిచేస్తున్న షాప్లో దూరి వేట కత్తులతో అతి దారుణంగా హతమార్చారు. అయితే